హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెల్జీస్ మాంగా న్యూస్ ఎపిసోడ్ 7. అండ్ ఈ ఎపిసోడ్ 7లో బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ న్యూసెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ వీడియో ఐ థింక్ చాలా లాంగ్ వీడియో అవ్వచ్చు, బికాస్ లాస్ట్ టైం చూసుకుంటే మనకు తక్కువ న్యూసెస్ ఉన్నాయి, బట్ ఈ వీడియోలో చాలా ఎక్కువ న్యూసెస్ ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా వాటిలో ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే డండడన్ నుంచి. సో డండడన్కి సంబంధించిన 5th యానివర్సరీ, 5 years అయిపోయింది. సో 5th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు లాస్ట్ వీక్. సో దాని సందర్భంగా జింజీ యూటో, ఎవరైతే మనకి జింజీ యూటో కలెక్షన్ ఆర్ ఉజుమాకి యానిమే చూస్తుంటే తెలుస్తుంది. సో ఒక హారర్ మాంగా క్రియేటర్ అనమాట, మోస్ట్ పాపులర్. సో ఆయన చూసుకుంటే దీనికి సంబంధించిన 5 years సందర్భంగా ఒక స్పెషల్ ఇల్లుస్ట్రేషన్ అయితే గీశారు. అండ్ అదైతే బ్రహ్మాండంగా ఉంది. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఎంతైనా ఆయన గీసే ఆటలన్నీ భలే ఉంటాయి. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అంతేకాకుండా సేమ్ దీని నుంచే సో అదే రోజునైతే ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అది చూసుకుంటే మనకి ఒక స్టేజ్ ప్లే అడాప్టేషన్ అయితే ఉండబోతుంది. ఆగస్టులో అండ్ సెప్టెంబర్లో ఈ ఇయర్లోనే టోక్యో అండ్ ఒసాకాలో అయితే చేయబోతున్నారనమాట. అండ్ దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే చిన్నది చూపిస్తాను. సో 5 years వల్ల దాటింది కాబట్టి ఒక స్టేజ్ ప్లే అయితే అనౌన్స్ అయిందనమాట. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే డియర్ షిమాజాకి ఇన్ ఏ పీస్ఫుల్ ల్యాండ్. సో ఇది చూసుకుంటే మనకు ఒక మాంగా అనమాట. సో వాల్యూమ్ 12 అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన వాల్యూమ్ కవర్ కూడా రివీల్ అయింది. మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ అది చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేనైతే మాంగా ట్రై చేస్తాను. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ద ఎమినేషన్ షాడో ఏదైతే లైట్ నావెల్ ఉందో అది లేకపోతే హోల్ సిరీస్ అనమాట, లైట్ నావెల్, మాంగా, స్పిన్ ఆఫ్, డిజిటల్ అన్నిటికి కలిపి 7.8 million కాపీస్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి ప్రస్తుతానికి చూసుకుంటే. అండ్ బై ద వే దీనికి సంబంధించిన నెక్స్ట్ సీక్వెల్ మూవీ ద ఎమినేషన్ షాడో లాస్ట్ ఎకోస్ కూడా చూసుకుంటే 2027లో అయితే రిలీజ్ కాబోతుంది. సో 7.8 million, బట్ అన్ని మీడియాస్కి సంబంధించి ఒక్కటైతే కాదు, బట్ స్టిల్ ఇది ఒక గ్రేట్ ఫీట్ అనమాట. సో ఇక నెక్స్ట్ చూడగలిగితే విస్పర్ మీ ఏ లవ్ సాంగ్. సో ఇది చూసుకుంటే మనకి వాల్యూమ్ 12 అయితే మనకి రిలీజ్ అయిందనమాట. సో దానికి సంబంధించిన కవర్ పేజ్ అయితే మనకి రివీల్ అయిపోయింది. మీకు అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. బై ది వే ఇది ఇంగ్లీష్ కూడా ఉంది, చదవాలనుకునే వాళ్ళు అయితే వీళ్ళు చదవండి కోడా షోలో. సో నెక్స్ట్ చూడగలిగితే ఫెయిరీ టేల్ ఏదైతే ఉందో మనకి మనం ఇంతకుముందే చెప్పాం ఇదైతే తిరిగి రాబోతుందని చెప్పి. సో ఇది చూసుకుంటే ఆగస్టు 5వ తారీఖున అయితే వీక్లీ షో అండ్ మ్యాగజైన్లో అయితే తిరిగి రాబోతుందన్నమాట. సో ఈ సిరీస్ అయితే 20th యానివర్సరీకి సందర్భంగా చాలా అంటే చాలా ప్రాజెక్టులు అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో వాటిలో ఇది ఒకటి. ఆగస్టు 5వ తారీఖున అయితే తిరిగి రాబోతుంది. సో ఈ నెక్స్ట్ గెలిపితే ఇది ఒక పాపులర్ జోసే మాంగా. అది చూసుకుంటే డేస్ విత్ ద సన్ షైనింగ్ త్రూ ద ట్రీస్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇదైతే ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. లైక్ కవబాటాషికి నుంచి మనకి ఇది ఒక ఫీల్ యంగ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో సో దాని నుంచి కొత్త మ్యాగజైన్ అనమాట. అది చూసుకుంటే మనకి జోసో జిచిన్ కుబోషోలో సో ఆ లేబుల్కి అయితే మారబోతుంది అనమాట, వెబ్ లేబుల్కి. అండ్ మాంగా చూసుకుంటే జూన్ 5వ తారీఖున తిరిగి మళ్ళీ రాబోతుంది కొత్త చాప్టర్ తోటి. సో దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక నెక్స్ట్ గలిపితే మనకి క్రియేటర్ వచ్చి సూల్చికే ఒక కొత్త మాంగా అయితే క్రియేట్ చేయబోతున్నారనమాట. సో ఇది చూసుకుంటే మంత్లీ యంగ్ మ్యాగజైన్లో రిలీజ్ కాబోతుంది కోడాన్షోలో. ఇదైతే మార్చి 2027లో అయితే రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతానికి అయితే కాదు, చాలా టైం ఉంది. అండ్ మీకు యాక్చువల్గా ఈ క్రియేటర్ది సంబంధించిన ఏ వర్క్ ఉందో నాకు తెలియదు, బట్ చూద్దాం. ఆర్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది క్రియేటర్ది. ఒక ఆర్ట్ విజువల్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ చాలా డీటెయిల్స్ అయితే రావాలి, ప్రస్తుతానికి కాదు, బట్ ఇంకా చాలా టైం ఉంది దాన్ని చూసుకుంటే. సో నెక్స్ట్ కలిపితే HunterX క్రియేటర్ అయిన మన యషియారా టొగాషి సెన్సే తను చెప్పేసరి ఏంటంటే వాళ్ళ వైఫ్, మీకు తెలియకపోయింటే కనుక HunterX క్రియేటర్ యొక్క వైఫ్ ఎవరో తెలుసా? సైలర్ మూన్ క్రియేటర్ అయిన నావోకో టకియోచి. సో తను రాయడానికి చాలా ఇన్స్పిరేషన్ అయితే వాళ్ళ వైఫే ఇస్తుందని చెప్పి తనైతే చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా రీసెంట్గా తనైతే HunterX యొక్క 430 చాప్టర్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు జంప్ నుంచి కొంచెం వెయిట్ చేయండి అని ఇస్తే తను కన్ఫర్మ్ చేసేసాడు. సో తన వైఫ్ యాక్చువల్గా ఒకప్పట్లో నేను హెల్ప్ చేస్తాను, ఆర్ట్ నేను గీస్తానంటే వద్దని ఒప్పుకోలేదు కూడా ఆయన, ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం అమ్మాగా. అండ్ ఆయనే కంప్లీట్ చేయాలనుకునేవాడు. అండ్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ సహాయంతో దాన్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు రైటింగ్కు. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే బాయ్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన వాల్యూమ్ 5 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన ఒక కవర్ పేజ్ కూడా రివీల్ అయిందనమాట. ఆ కవర్ పేజ్ని అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది చూసుకుంటే టామ్ బై రోమ్కామ్ సిరీస్ అనమాట. సో ఇలాంటివి ఎవరైనా నచ్చితే కనుక వెళ్ళి వెంటనే చెక్ చేసేయండి. సో ఈ నెక్స్ట్ కలిపితే గో విత్ ద క్లౌడ్స్ నార్త్ బై నార్త్ వెస్ట్. సో దీనికి సంబంధించిన వాల్యూమ్ 1 అయితే మనకి ఇప్పుడు రిలీజ్ కాబోతుందన్నమాట. సో దానికి సంబంధించిన విజువల్ అయితే రివీల్ అయింది. అది ఏదైతే మనకి కవర్ పేజ్ ఉందో అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది యాక్చువల్గా చూసుకుంటే ఇంతకుముందు ఓల్డ్ కడకోవా ఎడిషన్ వాల్యూమ్ 7 అయితే రిలీజ్ అయిందనమాట. దాంట్లో చూసుకుంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఆకే రియే
రాన్ ద గ్రేవ్ వరల్డ్ అని సంబంధించిన స్టోరీ క్రియేటర్ అనమాట. సో అదైతే కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతానికి చూసుకుంటే. సో దీని గురించి మనకు పెద్ద ఐడియా లేదు, వచ్చినప్పుడు ఇంకా చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ వెళ్ళిపోతే యూనివర్స్ అసానికి సంబంధించిన ముజినా ఇంటూ ద డీప్. సో ఇదైతే ఎండ్ అయిపోయిందనమాట. దీని యొక్క స్టోరీ పార్ట్ 1 చూసుకుంటే పార్ట్ 2 అయితే 2027లో రిలీజ్ కాబోతుంది అంటున్నారు. అండ్ పార్ట్ 1 టోటల్ 6 వాల్యూమ్స్ అయితే ఎండ్ కాబోతుంది. ఫైనల్ వాల్యూమ్ అయితే మనకి May 29th రిలీజ్ కాబోతుంది అనమాట. సో నెక్స్ట్ న్యూస్ వెళ్ళిపోతే సేమ్ క్రియేటరే మనకి ఇప్పుడు ముజినా ఇంటూ ద డీప్ ఎండ్ అయింది కదా పార్ట్ 1. సో దీని క్రియేటర్ అనే ఇనియో అసానో ఒక కొత్త స్టోరీ అనమాట, లైక్ ఒక షార్ట్ మాంగా సిరీస్ అయితే చేయాలని చూస్తున్నారంట ఈ సంవత్సరంలోనే. అది ఏందో చూద్దాం వచ్చిన తర్వాత. బాబోయ్, ఈ క్రియేటర్ది ఏంటి, గుడ్ నైట్ కుంగ్ఫున్ అండ్ డెడ్ డెమోన్స్ డెడ్ డిస్ట్రక్షన్స్ క్రియేటర్. సో ఇది కూడా అతను ఓకే, డెఫినెట్లీ చెక్ చేయాల్సిందే ఇది మాత్రం. చూద్దాం, నేనైతే మాంగా చదువుతాను ఇవి ఇప్పుడు ఈ కొత్త మాంగా కూడా. సో నెక్స్ట్ చేయగలిగితే డోరో ఏదైతే మనకి మాంగా ఉందో ఎండ్ అయిపోయింది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు యానిమే రిలీజ్ అయింది కాబట్టి దానికి సందర్భించి హకాషిడా క్యూ అనే ఏదైతే పేజ్ ఉంటుందో సో దాంట్లో అయితే కవర్లో అయితే వచ్చిందనమాట లేటెస్ట్ గెషన్ ఇష్యూలో. సో దీనికి సంబంధించిన ఒక కొత్త షార్ట్ స్టోరీ అయితే ఈ ఇష్యూలో రిలీజ్ అయిందంట. సో ఆ షార్ట్ స్టోరీ జపాన్లో చదవగలరు, మనకి ఎప్పుడు వస్తుందో ఏంటో. సో నెక్స్ట్ కలిపితే స్కిప్ అండ్ లోఫర్ నుంచి వాల్యూమ్ 13 అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వాల్యూమ్ 13కి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంటే దీని సీజన్ 2 కూడా మనకి త్వరలోనే రాబోతుంది. ఆల్రెడీ పిఏ వర్క్స్లో అయితే వర్కింగ్లో ఉందని మన అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ కలిపితే మేహియం. సో ఇది చూసుకుంటే మనకు ఒక కొత్త మాంగా ఇప్పుడు దీనికి సంబంధించిన వాల్యూమ్ 2 కన్ఫర్మ్ అయిపోయింది. అంటే దానికి సంబంధించిన విజువల్ కూడా రివీల్ అయింది. సో కవర్ పేజ్ అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ కలిపితే 86 క్రియేటర్ ఎవరైతే ఉన్నారో తను యాక్చువల్గా ఫస్ట్ ప్రపోజల్ అయితే ఒక కొత్త స్కైఫై యాక్షన్స్ లైట్ నావెల్కి ప్రపోజల్ పంపిస్తే దాని పేరు చూసుకుంటే ద అయోబకి ఏజెన్సీ రికార్డ్స్ ఆఫ్ ట్రాన్స్వర్సింగ్ ద సెన్మంజో టవర్. సో ఇది యాక్చువల్గా 2022లోనే దీనికి సంబంధించిన ప్రపోజల్ పంపించారంట. అప్పుడు ఏది డెంగెకి బొంకో ఎడిటర్కి. బట్ ఇప్పుడు 4 years తర్వాత ఇది ఫైనల్లీ దీనికి గ్రీన్ లైట్ వచ్చేసింది. అండ్ ఇది చూసుకుంటే June 10th అయితే రిలీజ్ కాబోతుంది. సో 86కి చాలా అంటే చాలా గొప్ప పేరు ఉంది. చూద్దాం ఇది కూడా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ కలిపితే మార్కో కోహినాటా క్రియేటర్ ఒక కొత్త మాంగా సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. దాని పేరు ఐ యామ్ ఎ గోస్ట్ అని చెప్పి. ఇదైతే May 12th మంత్లీ కామిక్ బీమ్లో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ యాక్చువల్గా ఈ క్రియేటర్ని చాలా పొగుడుతారు, ఎందుకంటే ఇంతకుముందు వర్క్ అయిన ఆర్టిస్ట్ డోంట్ స్టెప్ ఆన్ ఫ్లవర్స్ అకారి అని చెప్పి అది చాలా బాగా పేరు అయితే తెచ్చుకుందనమాట. సో చూద్దాం కొత్త మాంగా ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ కలిపితే సయనారా బొకోనో మెయిడ్ సమా. సో ఇది చూసుకుంటే మనకి తొందరలో ఎండ్ కాబోతుంది. ఏది మనకి మంత్లీ కామిక్ బీమ్ ఇష్యూ 6/2026లో May 12 అయితే రిలీజ్ కాబోతుంది. ఆ ఇష్యూలో అయితే ఈ మాంగా ఎండ్ కాబోతుంది అనమాట. వాల్యూమ్ 1 అంతేకాకుండా దీని ఫైనల్ వాల్యూమ్ 2 అయితే రెండు ఒకేసారి June 12th రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది చూసుకుంటే 2 వాల్యూమ్స్ అయితే ఎండ్ అయిపోయింది. ఇది ఎండ్ అయిందా లేకపోతే ఎవరన్నా వద్దని చెప్పి ఎండ్ చేసామన్నారో తెలీదు. బట్ వాట్ ఎవర్, క్రియేటర్ ఇంకొక క్రేజీ స్టోరీతో మన ముందుకు రావాలి ఇలాంటి వాళ్ళు. సో నెక్స్ట్ కలిపితే హిటో గోటో. సో ఇది చూసుకుంటే కొత్త మాంగా దీనికి సంబంధించిన వాల్యూమ్ 1 అయితే మనకి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. విజువల్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, యూనిక్గా. దీని ప్రెమిస్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఒక ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత సిటీ మొత్తం 3 parts కింద డివైడ్ అయిపోతుంది. ఒకటి ఫ్యామిలీస్కి, దీంట్లో చూసుకుంటే మొత్తం గ్రీన్గా కన్వీనియంట్గా ఉంటుంది, ఫ్రీ ఏరియా అనమాట. ఒకటి చూసుకుంటే వర్కింగ్ పీపుల్కి ఉండే ఫ్రీ ఏరియా. ఇదేంటంటే ఒక ట్రోపికల్ వార్మ్ డిస్ట్రిక్ట్స్ రిటైర్డ్ పర్సన్స్ కోసం. ఇంకొకటి ఒక ఉమెన్ తన 40sలో సింగిల్గా ఉండాలని కోరుకుంటుంది. తనకైతే అసలు పిల్లలు వద్దు, ఏం లేకుండా, రిగ్రెట్స్ ఏం లేకుండా. బట్ ఒక స్కూల్ గర్ల్ని స్ట్రీట్లో ఒకరోజు చూస్తుందన్నమాట. చూసిన తర్వాత తనకి సడన్గా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుందంట. సో ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం, ఇది ట్రై చేయడానికి ట్రై చేస్తా. సో నెక్స్ట్ కలిపితే గో ఫర్ ఇట్ నకమురా. మనకి యానిమే రన్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీని క్రియేటర్ సెండై రీసెంట్గా తన యొక్క ఎక్స్ అకౌంట్ని అయితే డిలీట్ చేశారు. ఎందుకంటే చాలా అంటే చాలా క్రిటిసిజం వచ్చింది ఇంత రీసెంట్గా. అదేంటంటే ఆ కంటెంట్లో కొన్ని మంత్స్ క్రితమే దీని గురించి క్లియర్ చేసేసారు. లైక్ దాంట్లో ఎటువంటి ఇల్ ఇంటెన్షన్ లేదు, ఆ టీచర్ క్యారెక్టర్ని అలా చూపించడానికి అని చెప్పి. ఆ టీచర్ క్యారెక్టర్ ఏంటో స్టోరీ చదివితే మనకు అర్థమవుతుందేమో. సో దానివల్ల ఏంటంటే ఇప్పటికీ కూడా నాన్ స్టాప్గా క్రిటిసిజం వస్తుండడం వల్ల తట్టుకోలేక దాన్ని అయితే డిలీట్ చేస్తారు అకౌంట్ని చూసుకుంటే.
ఇదైతే ఒక బాయ్స్ లవ్ యానిమే. ఆబ్వియస్లీ ఇలాంటి క్రియేట్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఐ మీన్ పెచ్చనాయలు ఉంటారు జనాలు. ఒక స్టోరీని స్టోరీలా కాకుండా పర్సనల్గా తీసుకొని జస్ట్ కొంచెం గే స్టఫ్ ఉన్నా లేకపోతే ట్రాన్స్జెండర్ స్టఫ్ ఉన్నా కూడా చచ్చిపోతారు కొంతమంది. ఆ స్టోరీ ఎంత బాగున్నా పట్టించుకోరు. అదేదో ఒక వైరస్లా చూస్తారు. ఐ మీన్ ఓకే, మీకు పర్సనల్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు, బట్ ఒక క్రియేటర్ని అటాక్ చేయడం, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ని బయట ఒక స్టోరీలో చెప్పుకుంటే దాన్ని అటాక్ చేయడం అనేది తప్పు. ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరిని చేయట్లేదు కదా, ఒక కైండ్ ఆఫ్ స్టోరీని చెప్పాలనుకున్నారు, అది చెప్తున్నారు. అండ్ వాట్ ఎవర్ మనకెందుకు లేదు. సో నెక్స్ట్ గడిపితే అఫీషియల్ మనకి అకిరా టోరియమా సెన్సే ఉన్నారు కదా, సో ఆయనకి సంబంధించిన అఫీషియల్ ఫ్యాన్ క్లబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్ అయిన సునియో మత్సుమోటో రీసెంట్గానే చనిపోయారు. తనకు కూడా 71 సంవత్సరాలు అనమాట. సో తను చూసుకుంటే ఏది డాక్టర్ స్లంప్ డేస్ నుంచి అంటే 1984 సంవత్సరం నుంచే తను చైర్మన్గా ఉన్నారు ఈ ఫ్యాన్ క్లబ్కు చూసుకుంటే. అండ్ యాక్చువల్గా మాస్టర్ రోషి క్యారెక్టర్ ఉంది కదా డ్రాగన్ బాల్లో, దానికి బిగ్ ఇన్స్పిరేషన్ కూడా ఈయనేనంట అకిరా టోరియమా సెన్సేకి. అండ్ అకిరా టోరియమా సెన్సే ఈయన కొంచెం ఫ్రెండ్స్. సో అందుకే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మనకి మాస్టర్ రోషిని కూడా క్రియేట్ చేశారని చెప్తారు. సో యా, ఒక క్రియేటర్కి ఫ్యాన్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉండి అదే క్రియేటర్తో ఆయన ఒక క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి ఈ క్యారెక్టర్ గీయించుకున్నారంట ఆయన మాంగాలో. అదొక గ్రేట్ ఫీటే. అండ్ 71 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే తను చనిపోయారు. సో ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఇది చూసుకుంటే వీక్లీ షోనన్ జంప్లో ఇష్యూ 2026లో రీసెంట్గానే అంటే ఒక ఈరోజే రిలీజ్ అయింది, రీసెంట్గా కూడా కాదు, నేను ఆడియో రికార్డ్ చేస్తుంది సండే అనేది రిలీజ్ అయింది ఒక కొత్త మాంగా. అది చూసుకుంటే డ్రాన్ టు ద ఫైర్. సో మసాయోషి సటోషి నుంచి వచ్చిన ఒక మాంగా అనమాట. ఇది చూసుకుంటే బాస్కెట్బాల్ సంబంధించింది. చదవాలనుకుంటే చదివేయండి, అండ్ కుదిరితే రికమెండేషన్ కూడా ఇదే ఇచ్చేస్తాను. నేను కూడా చదువుతా, మీరు కూడా చదవండి. కొత్త మాంగాను ట్రై చేద్దాం ఒకసారి. ఈరోజు రికమెండేషన్ ఇదే వీడియోలో. సో దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే, సో ఒక టీనేజ్ బాయ్ తను చూసుకుంటే బాస్కెట్బాల్ని ఆపేస్తాడు. ఎందుకంటే తను ఒకరోజు తన చైల్డ్హుడ్ డేస్లో ఒక ట్రూ ప్రొడిజీ వచ్చి తననైతే అవుట్ క్లాస్ చేస్తాడు, అంటే తనని ఘోరంగా ఓడిచ్చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే తన చైల్డ్హుడ్లో తన ఫీమేల్ ఫ్రెండ్కి ఒక ప్రామిస్ చేస్తాడు, నేషనల్స్లో కలుసుకుందామని చెప్పి. ఆ ప్రామిస్ని కూడా వదిలేసి తనైతే బాస్కెట్బాల్ని మొత్తానికి వదిలేస్తాడు. బట్ తను ప్రజెంట్లో చూసుకుంటే తను ఎవరైతే తనని క్రష్ చేశాడో అదే ప్రొడిజీ వచ్చి తననైతే తన టీంలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ తను అడిగాడంటే ఇక ఏదో చూసి ఉంటాడు. అండ్ తర్వాత స్టోరీ ఎలా ఉంటుందో అని చెప్పి మనకి ఉంటుందన్నమాట. ఐ థింక్ చూడడానికి బాగుండేటట్టుంది. ఆర్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. మీకు కూడా విజువల్ చూపిస్తాను. డ్రాన్ టు ద ఫైర్. సో ట్రై చేద్దాం. ఇదనమాట ఇవాళ లాస్ట్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అందుకు ఒక అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబా.